వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. క్రికెట్ ప్రియులకు మరోమారు పండుగ రానుంది. ఇటీవలే ఛాంపియన్స్ ట్రోఫీలో మెరిసి అభిమానుల్లో ఉత్తేజం నింపిన క్రికెట్ ఆటగాళ్లు ఇంకోసారి వారి ఆటతో మైమరిపించేందుకు సిద్ధమయ్యారు. అందుకు కారణం 2025 ఐపీఎల్ మ్యాచ్. ఈ సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది. 2 నెలల పాటు కొనసాగే ఈ టోర్నీలో సత్తా చాటేందుకు ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలుపెట్టేశారు. మెగా వేలంలో భారీ ధర పలికిన అన్క్యాప్డ్ ప్లేయర్లు అవకాశం వస్తే సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. 2008లో మొదటి సీజన్ ప్రారంభమైన నాటి నుంచి 2024 వరకు ఆర్సీబీ 3 సార్లు ఫైనల్కి చేరింది. 2009లో ఒకసారి, 2011లో, 2016 సీజన్లలో విజయం ముంగిట బోల్తా పడి రన్నరప్తో సరిపెట్టుకుంది. ప్రతిసారి ఈ సాలా కప్ నామ్దే నినాదంతో ఐపీఎల్ టోర్నీ ప్రారంభిస్తున్న ఆర్సీబీ చివరికి ఏ సాల్ బీ కప్ నహి అంటూ వెళ్తుంది. మరి ఈసారైనా కప్పు కొట్టి అభిమానుల చిరకాల ఆకాంక్షను నెరవేర్చనుందా? స్టార్ ఆటగాళ్లతో కళకళలాడే ఆర్సీబీ జట్టుకు భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. తనదైన రోజు ఎంతటి బలమైన టీంనైనా తేలికగా ఓడించగలదు. కానీ చాలా సీజన్లుగా లీగ్ దశలో బాగా ఆడి కీలకమైన ప్లే ఆఫ్స్లో చేతులెత్తేస్తూ వస్తుంది. గత 2024 సీజన్లో అయితే ప్రథమార్థంలో ఆర్సీబీ ఘోరంగా విఫలమైంది. మొదటి 8 మ్యాచ్ల్లో ఏకంగా 7 మ్యాచ్ల్లో ఓడిపోయింది. కానీ తర్వాత అనూహ్యంగా పుంజుకొని వరుసగా 6 మ్యాచ్లు గెలిచి ప్లే ఆఫ్స్కు చేరుకుంది. అభిమానుల్లో మరోసారి ఆశను, ఆసక్తిని రేకెత్తించింది. కానీ ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడి తిరిగి ఎప్పటిలానే ఇంటి ముఖం పట్టింది. ఈసారి మాత్రం పరాజయాలు పునరావృతం కావద్దని ఆటగాళ్లతో పాటు అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. ఆర్సీబీ యాజమాన్యం కూడా దాదాపు టీం మొత్తాన్ని ప్రక్షాళన చేసింది. ఈసారి జరిగిన ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఆర్సీబీ విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్, యష్ దయాల్ను రిటైన్ చేసుకుంది. గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కెప్టెన్గా వ్యవహరించిన కింగ్ కోహ్లీనే మరోసారి జట్టు పగ్గాలు చేపడతారని అభిమానులు ఆశపడ్డారు. కానీ ఆర్సీబీ యాజమాన్యం సారథ్య బాధ్యతలను రజత్ పటిదార్కు అప్పగించింది. ఈ నిర్ణయానికి కోహ్లీ కూడా మద్దతు తెలిపాడు. మూడేళ్ల ముందు 20 లక్షల రూపాయల కనీస ధరకు అన్సోల్డ్గా మిగిలిపోయిన రజత్ను నేడు ఆర్సీబీ ఏకంగా 11 కోట్లు వెచ్చించి రిటైన్ చేసుకుంది. అతడి ఆట తీరులో వచ్చిన మార్పే దానికి కారణం. ఇప్పటి వరకు తాను ఆడింది కేవలం 27 ఐపీఎల్ మ్యాచ్లే. కానీ అందులో ఒక సెంచరీ, 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2021 తన మొదటి సీజన్లో 4 మ్యాచ్ల్లో కేవలం 71 పరుగులు చేశాడు. దీంతో అతన్ని ఆర్సీబీ తర్వాత సీజన్కు విడిచిపెట్టింది. ఏ జట్టు కొనుక్కోవడానికి ఆసక్తి చూపలేదు. 2022 సీజన్కు ముందు ఓ యువ ఆటగాడు గాయపడితే అతడి స్థానంలో తిరిగి రజత్ పటిదార్ను ఆర్సీబీ తీసుకుంది. అదే సీజన్లో ఎలిమినేటర్ మ్యాచ్లో లక్నోపై 54 బంతుల్లోనే 112 పరుగులతో అజేయంగా నిలిచి ఆర్సీబీకి అద్భుత విజయాన్ని అందించాడు. అప్పటి నుంచి జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. ప్రస్తుతం ఏకంగా కెప్టెన్గా మారాడు. పడిలేచిన కెరటంలా రజత్ పటిదార్ తన కెరీర్లో నిలదొక్కున్నాడు. అలాగే ఆర్సీబీని ఐపీఎల్లో విజేతగా నిలిపి ఎడతెగని నిరీక్షణకు తెరదించాల్సిన బాధ్యత అతడి భుజస్కంధాలపై ఉంది. ఎప్పటిలానే ఈసారి కూడా ఆర్సీబీ జట్టు చక్కటి సమతూకంతో ఉంది. ప్రత్యర్థి జట్లపై నిర్దయగా దండయాత్ర చేసే దళంగానూ కనిపిస్తుంది. కింగ్ కోహ్లీ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐపీఎల్లో పరుగుల వరద పారిస్తాడు.
ఫీల్డింగ్లోనూ చిరుతను తలపిస్తాడు. రజత్ పటిదార్ బ్యాటింగ్లో సునామీనే సృష్టించగలడు. దేవదత్ పడికల్ వీరబాదుడికి ఫిల్ సాల్ట్ నిలకడకు పెట్టింది పేరు. మిడిల్ ఆర్డర్ కూడా బలంగానే కనిపిస్తుంది. లివింగ్ స్టోన్, కృణాల్ పాండ్యా, స్వప్నిల్ సింగ్, టీమ్ డేవిడ్ లాంటి మెరికలైన ఆల్రౌండర్లు ఉన్నారు. యష్ దయాల్, భువనేశ్వర్ కుమార్, జోష్ హ్యాజిల్వుడ్, లుంగి ఎంగిడి, నువాన్ తుషారా లాంటి సీమ్ బౌలర్లకు కొదవలేదు. సుయాషి శర్మ, మోహిత్ రాధీ లాంటి మిస్టరీ స్పిన్నర్లు ఉన్నారు. ఇలా మొత్తంగా ఈసారి కూడా ఆర్సీబీ జట్టు నైపుణ్యం గల ఆటగాళ్లతో నిండి ఉంది. ఇదే అంశాన్ని గురించి మాట్లాడడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు ఉన్నారు. సుధీర్ గారితో మాట్లాడి మనం విశ్లేషణ కొనసాగిద్దాం. సుధీర్ గారు, హాయ్ సార్, ఫైన్, బాగున్నాను. సో ఎన్నో సంవత్సరాల నుంచి ఈసారి కప్ నాంది అనుకుంటూ వస్తున్నాము. ఈసారైనా కప్పు మందేనా, ఆర్సీబీదేనా? మీరు ఆర్సీబీ విషయం ఫస్ట్ క్వశ్చన్ అడిగారు. నేను అనుకున్నాను సన్ రైజర్స్ లోకల్ టీం విషయం అడుగుతారు అనుకున్నాను. అంటే సన్ రైజర్స్ తో పాటు ఆ విషయం తర్వాత మాట్లాడదాం. ఆర్సీబీ మీరు అన్నట్టుగా మీరు చెప్పారు కదా హెడ్లైన్స్ లో, అందరికంటే ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి టీం. అండ్ వెరీ సాడ్ అండి. అంటే మంచి మంచి ప్లేయర్స్ ఆడినప్పటికీ కూడా ఇప్పటి వరకు వాళ్ళు కప్ గెలవలేదంటే ఐ థింక్ కర్నూలుకున్నటువంటి శాపాలు అంటారా వాళ్ళకు, లేకుంటే అన్ని ఉండి అల్లు నోట్లో శని అంటారా. ఐ థింక్ ఇప్పటి వరకు అయితే కప్ గెలవలేకపోయారు. అండ్ ఇండివిజువల్ పర్ఫార్మెన్సెస్ లో అఫ్ కోర్స్ ఎప్పుడు కూడా ముందు ఉంటారు. అండ్ విరాట్ కోహ్లీ వి నో దట్ లాస్ట్ టైం కూడా అతడు ఆరెంజ్ క్యాప్ ధరించాడు. అండ్ అంతకంటే ముందు కూడా బ్రహ్మాండమైనటువంటి ప్రదర్శన. లాస్ట్ 2015 నుండి మీరు కీ ప్లేయర్ అతనే కనుక అతని పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే 900, 800, 700, 600, 5 ఇలా కొడుతూనే ఉన్నాడు. బట్ అన్ఫార్చునేట్లీ యాజ్ ఎ టీమ్ గా అబ్సల్యూట్లీ వాళ్ళు ఫెయిల్ కావడం అనేది దురదృష్టకరంగా చూడాలి. ఎందుకంటే మెయిన్ గా బ్యాటింగ్స్ రాణించినప్పుడు వాళ్ళు బౌలర్స్ రాణించలేకపోయారు. మీరు బ్యాటింగ్ లో ఎప్పుడు కూడా ఆర్సీబీకి ప్రాబ్లమ్స్ లేవండి. ఫ్రమ్ ద బిగినింగ్ 2008 నుండి కూడా వాళ్ళకి ఎక్కువగా బౌలర్సే అన్ఫార్చునేట్లీ డిసప్పాయింట్ చేస్తూ వచ్చారు. ఒక సీజన్ లో తీసుకున్నటువంటి బౌలర్స్ ఫిట్ గా ఉండకపోవడం, ఒక సీజన్ లో మరిన్ని ప్రాబ్లమ్స్ రావడం. సో అదర్వైజ్ దే బ్యాటర్స్ హావ్ నెవర్ డిసప్పాయింటెడ్. మీరు చూడండి, గేల్ ఆడుతున్నప్పుడు చూడండి 175 ఎన్ని సెంచరీలు కొట్టాడు. డెవిలర్స్ ఆడుతున్నప్పుడు చూడండి, డెవిలర్స్ కోహ్లీ కాంబినేషన్ అద్భుతంగా వర్కౌట్ అయ్యేది. ఆ తర్వాత పడికల్ స్టార్టింగ్ లో ఆడాడు, మళ్ళీ వేరే టీంకి వెళ్ళారు, మళ్ళీ ఈస్ కమ్ బ్యాక్ టు ఆర్సీబీ. ప్రతిసారి కూడా వాళ్ళకి ఎక్కడ రాస్ టేలర్ ఆడాడు ఒక సీజన్ లో. ఆయన ఈవెన్ మిస్బాహుల్ లక్ లాంటి ప్లేయర్స్ కూడా ఆర్సీబీకి ఆడినటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ద్రావిడ్ ఫస్ట్ లీడింగ్ కెప్టెన్ గా ఉన్నాడు. ఆ తర్వాత కుంబ్లే కెప్టెన్ అయ్యాడు. ఫైనల్లో ప్రవేశించారు 2009 లో. జస్ట్ మిస్డ్ బై విష్కర్ అంటాం కదా, 6 runs తోటి టక్కన్ చార్జెస్ చేతిలో ఓడిపోయినారు. 2011 లో మళ్ళీ డిఫీట్ ఎదుర్కోవాల్సి వచ్చింది ఫైనల్లో. 2016 లో వార్నర్ వాజ్ బ్రిలియంట్ యాక్చువల్లీ, ఆర్సీబీని ఓడించారు. బట్ ఇండివిజువల్ పర్ఫార్మెన్సెస్ అద్భుతంగా ఉన్నప్పటికీ కూడా నేను ఏమనుకుంటానంటే వాళ్ళకు బ్యాటింగ్ లో ఎప్పుడు కూడా ఏ సమస్య ఎదురు కాలేదు. ఓన్లీ వాళ్ళు టైటిల్ గెలవకపోవడానికి ఐ థింక్ ఆ బౌలింగ్ లోనే ఆ పదన్ అనేది మనకు ఎక్కువగా కనబడలేదు వెంకట్. దట్ ఐ థింక్ మే హావ్ బీన్ ద మెయిన్ రీజన్ ఫర్ దట్. అయితే సుధీర్ గారు, ఈసారి కూడా మెయిన్ బ్యాటింగ్నే నమ్ముకొని ముందుకెళ్తున్నట్టుగా కనిపిస్తోంది. బ్యాటింగ్లో కూడా మెయిన్లీ హిట్టర్సే ఎక్కువ కనిపిస్తున్నట్టున్నారు. నిలకడగా ఆడే ప్లేయర్స్ని చూసుకుంటే విరాట్ కోహ్లీ, దేవదత్ పడికల్ ఇలా వీళ్ళని పక్కన పెడితే మిగతా అంతా ఫినిషర్సే ఎక్కువగా కనిపిస్తున్నారు ఈసారి కూడా. సో ఈసారి మరి బౌలింగ్ మీద కాన్సన్ట్రేషన్ కొంచెం ఈసారి కూడా తగ్గినట్టుగా కనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? అంటే బౌలింగ్ లో ఆఫ్ కోర్స్ హేజల్వుడ్ ఫామ్, హేజల్వుడ్ ఫిట్నెస్ చాలా కీ అండి. ఎందుకంటే ఈజ్ ద మెయిన్ బౌలర్ ఫర్ దెమ్. ఫారిన్ బౌలర్స్ లో ఎంగిడి కూడా ఉన్నాడు, ఆఫ్ కోర్స్ తుషారాన్ తీసుకున్నారు. బట్ నేనేమనుకుంటానంటే హేజల్వుడ్ ఒకవేళ కంప్లీట్ గా ఫిట్ గా ఉండి రైట్ త్రూ ద టోర్నమెంట్ అతడు మంచి స్పెల్స్ కనబచ్చినట్లయితే, బికాస్ ఈ కెన్ టేక్ వికెట్స్, స్టార్టింగ్ లో వికెట్ తీసుకోగలుగుతాడు. అండ్ డెత్ ఓవర్స్ లో కూడా అద్భుతంగా బౌలింగ్ చేసే కెపాసిటీ ఉన్నటువంటి బౌలర్. అండ్ ఫారిన్ బౌలర్స్, ఫాస్ట్ బౌలర్స్ లో భువనేశ్వర్ కుమార్ అండ్ దయాల్ వీళ్ళిద్దరు రోల్ కూడా చాలా కీలకంగా ఉండాలి. భువనేశ్వర్ అఫ్ కోర్స్ ఏజింగ్ బౌలర్, అందులో ఎటువంటి డౌట్ లేదు. బట్ అయినా కానీ ఓల్డ్ వైన్ లాగా అతని బౌలింగ్ లో ఎక్కువ మీకు మంచి స్పెల్సే కనబడుతున్నాయి కానీ మీకు బ్యాడ్ స్పెల్స్ ఎక్కువగా లేవర్స్. యాక్చువల్గా మీరు వెన్ యూ టాక్ అబౌట్ ఈస్ ఐపీఎల్ పర్ఫార్మెన్సెస్ కపుల్ ఆఫ్ టైమ్స్, పర్పుల్ క్యాప్ కూడా అతడు ధరించాడు 2016 లో ఛాంపియన్ అయినప్పుడు సన్ రైజర్స్ తరఫున ఆడుతున్నప్పుడు. సో ఈ సంవత్సరం ఆ షిఫ్ట్ అనేది ఎలా ఉంటుందో చూడాలి. బికాస్ భువనేశ్వర్ కుమార్ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి లోకల్ పేస్ బౌలర్స్ లో. దయాల్ వి ఆల్ నో దట్ ఒక ఓవర్లో ఎక్కువ రన్స్ ఇచ్చినటువంటి బౌలర్. బట్ ఆ తర్వాత నమ్మకం ఉంచుకున్నారు అతని పైన, దయాల్ ను కంటిన్యూస్ గా ఆడిస్తున్నారు. సో దయాల్ నేను అనుకుంటాను కెన్ బి ఎ వెరీ డేంజరస్ బౌలర్, ఎందుకంటే అతనిలో కొంచెం ఇంప్రూవ్మెంట్ కూడా కనబడుతుంది. అండ్ ఈ సంవత్సరం ఈ 2 మీడియం పేసర్స్ ఎలా ఆడతారనేది చాలా కీలకంగా మారుతుంది. మీరు స్పిన్ విభాగంలో చూస్తుంటే అంత పెద్ద
యూనో ఒక ఐకానిక్ స్పిన్నర్ లేకపోవడం నేను కొంచెం వాళ్ళని ఇబ్బందికరంగా ఉంచుతుందని చెప్పాలి. స్వప్నిల్ ఆఫ్ కోర్స్ ఈ బౌల్స్ వెల్ యాక్చువల్లీ, అండ్ కపుల్ ఆఫ్ అదర్ బౌలర్స్ ఉన్నారు, మోహిత్ లాంటి వాళ్ళు లోకల్ బౌలర్స్. బట్ మీకు అశ్విన్ లాగానో, అక్షర్ పటేల్ లాగానో, ఇప్పుడు చెహల్ ఉన్నప్పుడు వాళ్ళకి అద్భుతంగా స్పెల్స్ వేసేది గతంలో, మనందరికీ తెలుసు. వాళ్ళు ఫైనల్లో చాలాసార్లు ఆడడానికి అతని యొక్క పర్ఫార్మెన్స్ చాలా ఉపయోగపడింది ఇండియన్ వికెట్స్. సో అతని లాంటి బౌలర్ కూడా టీంలో లేకపోవడం, మీకు ఎక్కువగా వాళ్ళకు పార్ట్ టైమ్ స్పిన్నర్స్ ఎక్కువగా ఉన్నారు. స్వప్నిల్ ఈ బౌల్స్, ఈ బ్యాట్స్ యాక్చువల్లీ. అండ్ ఇప్పుడు ఇంగ్లాండ్కి చెందినటువంటి ఆల్రౌండర్ బీతల్ను ఎలా ఆడిస్తారు మీరు అన్నారు కదా, బ్యాటింగ్ లైనప్ లో లోకల్ బ్యాటింగ్ లైనప్ పర్వాలేదు, పటికల్ ఉన్నాడు, వాళ్ళకు పటిడర్ ఆఫ్ కోర్స్ కెప్టెన్, అండ్ విరాట్ కోహ్లీ, వీళ్ళందరూ అద్భుతంగా ఉన్నారు. బట్ ఫారినర్స్ లో వాళ్ళు ఏ కాంబినేషన్ వర్కౌట్ అవుతుందో చూడాలి. ఎందుకంటే సాల్ట్ ఓపెనింగ్ చేయడం ఇష్టపడతాడు, అండ్ మిడిల్ ఆర్డర్లో ఆడలేడు. అండ్ వాళ్ళకి ఇప్పుడు లివింగ్ స్టోన్ మిడిల్ ఆడతాడు, అండ్ టిమ్ డేవిడ్ ఆఫ్ కోర్స్ అతడు లోవర్ ఆర్డర్లో ఆడే బ్యాటర్. సో బీతల్ని ఎలా ఉపయోగించుకుంటారు? ఎందుకంటే మీకు 4 ఫారినర్స్ కంటే ఎక్కువగా ఆడించే ఛాన్స్ అయితే ఉండదు. సో 4 ఫారినర్స్ లో మీకు హెజల్వుడ్ కంపల్సరీ ఉండాల్సిందే యాజ్ ఎ బౌలర్ గా. ఒకవేళ మీడియం పేసర్ ఫ్రెండ్లీ కండిషన్స్ కనబడినైతే మీరు ఎంగినీని కూడా తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఒక బ్యాటర్ ను తగ్గించి మీరు ఫాల్ట్ లివింగ్ స్టోన్ తో వెళ్ళే ఒక మీకు అవకాశం మాత్రమే ఉంటుంది. సో ఆ కాంబినేషన్స్ ఎలా వర్కౌట్ అవుతాయో వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. అండ్ దట్ వాళ్ళు ఆడే మ్యాచ్ కూడా వెంకట్ ఫస్ట్ మ్యాచ్ వాళ్ళ మెయిన్ రైవల్స్ తోటి ఆడుతున్నారు. బికాస్ రైవల్స్ ఎందుకన్నారంటే ఫస్ట్ మ్యాచ్ IPL బెంగళూరులో జరిగినప్పుడు బ్రెండన్ మెకలం 158 నాట్ అవుట్ ఆఫ్ 73 డెలివరీస్, ఎవరు కూడా మర్చిపోలేనటువంటి ఒక మెరుపు లాంటి ఇన్నింగ్స్ ఆడాడు. సో అప్పటి నుండి కోల్కతా నైట్ రైడర్స్, కోల్కతా టీం అంతా కూడా వాళ్ళకు రైవల్స్ గా మారిపోయినారు. సో ఫస్ట్ మ్యాచ్ లో అవే ఆడుతున్నారు కనుక చూడాలి ఎలా ఉంటుందో. ఎందుకంటే లాస్ట్ కపుల్ ఆఫ్ సీజన్స్ లో కూడా వాళ్ళ హోమ్ పర్ఫార్మెన్స్ కూడా వాళ్ళకి హెల్ప్ఫుల్ గా లేకుండా ఉండింది. మీరు మిగతా టీమ్స్ తో కంపేర్ చేసినట్టయితే దే వన్ ఫ్యూర్ మ్యాచెస్ ఎట్ హోమ్ దాన్ అదర్ ప్లేసెస్ యాక్చువల్లీ. సో అది కూడా కొంచెం ఫస్ట్ మ్యాచ్ అవుట్ సైడ్ అవుతుంది కనుక ఎటువంటి ప్రెషర్ లోకల్ ఉండదు కనుక వర్కౌట్ అవుతుందో చూడాలి కోల్కతాది. సో ఎవ్రీబడి జస్ట్ వెయిటింగ్ ఫర్ ద ఫస్ట్ మ్యాచ్, ఎందుకంటే ఫస్ట్ IPL మ్యాచ్ డే ఆఫ్టర్ టుమారో ఆడేది వాళ్ళిద్దరే కనుక. సుధీర్ గారు, బెంగళూరు స్టేడియం తీసుకుంటే ఆ స్పిన్నర్కి అంత అనుకూలంగా ఉండదు, స్పిన్నర్స్కి హెల్ప్ఫుల్గా ఉండదని చెప్పేసి స్పిన్నర్స్ని అంత కాన్సన్ట్రేట్ చేయలేదా? ఎందుకంటే ఎక్కువ మ్యాచ్లు బెంగళూరులో ఆడుతున్నారు చిన్నస్వామి స్టేడియం, సో అందుకని స్పిన్నర్స్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదా? అబ్సల్యూట్ గుడ్ క్వశ్చన్ అండి. అలా కాకుండా కూడా ఇది కొంచెం ఇక్కడ బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఎక్కువ ఉంటాయి. ఇట్స్ బెల్టర్ లాంటి వికెట్ అండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనం వెంకట్ చూసాం ఎన్ని బిగ్ స్కోర్స్ వచ్చాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ 287 హైయెస్ట్ స్కోర్ అక్కడనే వాళ్ళు చేయడం చూసాం. 250 200 ప్లస్ స్కోర్స్ చాలా రావడం చూసాం ఆ పర్టికులర్ ప్లేస్ లో. సో మీరు అన్నట్టుగా అది ఒకటి కూడా దృష్టిలో ఉంచుకొని ఉంటారు. అండ్ దట్టు ఉన్న డిపార్ట్మెంట్ లో కూడా అంటే కపుల్ ఆఫ్ ఉన్నారు, లేరని కాదు, బట్ ఒక ఐకానిక్ స్పిన్నర్ లేకపోవడమే కొంచెం ఇబ్బందికరంగా కనబడుతుంది. కానీ బట్ అదర్వైజ్ బ్యాటింగ్ లో మీడియం పేస్ బౌలింగ్ లోనైతే చాలా చక్కగానే స్ట్రెంత్ ఉన్నట్టుగా కనబడుతుంది. అబ్సల్యూట్లీ దట్ మే బి వన్ ఆఫ్ ద రీజన్స్ మీరు అన్నట్టు వెంకట్, నో డౌట్. అయితే ఓపెనింగ్ జోడీ ఫిన్ సాల్ట్తో ఓపెనింగ్ చేసే అవకాశం కనిపిస్తోంది, విరాట్ కోహ్లీ, ఫిన్ సాల్ట్. సో ఆ ఓపెనింగ్ పెయిర్ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ మ్యాచ్ ఆడేది కోల్కతాలో, అండ్ వి ఆల్ నో దట్ సాల్ట్ ప్లేడ్ ఫర్ కోల్కతా లాస్ట్ సీజన్ అండ్ హీ వాస్ బ్రిలియంట్. కొన్ని అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ ఆడాడు. సో అతనికి అక్కడి కండిషన్స్ తెలుసు, అండ్ ఇండియన్ కండిషన్స్ కూడా అలవాటు పడున్నాడు. సాల్ట్ ఈజ్ ఎ ఫెంటాస్టిక్ ప్లేయర్ అండి. ఈవెన్ ఇంగ్లాండ్ ఇండియాకి వచ్చినప్పుడు కూడా రీసెంట్ గా, అంటే ఛాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు, వాళ్ళు ఆడుతున్నటువంటి విధానం మనం చూసాం కదా. ఒక వన్ డే మ్యాచ్ లోనైతే సాల్ట్ ఈ వాజ్ ఆఫ్ టు ఏ రాలికింగ్ స్టార్ట్, అండ్ ఆ తర్వాత శ్రేయస్ రన్అట్ తర్వాత కొంచెం ప్రెషర్ అతని పైన కనబడింది. మిగతా మ్యాచెస్ లో ఎక్కువగా పెద్ద స్కోర్ చేయలేకపోయాడు. బట్ వన్స్ హీ గెట్స్ గోయింగ్, ఈ సచ్ ఎ ప్లేయర్, ఈ కెన్ హ్యామర్ ఎనీ అటాక్ అండి. సిక్సర్స్ సాధించగలుగుతాడు బలంగా ఆడుతూ, తర్వాత టైమింగ్ ఉంది అతన్ని షార్ట్స్ లో, తర్వాత స్పిన్నర్స్ ని చక్కగా ఆడతాడు, పేసర్స్ ని చక్కగా ఆడతాడు. సో సాల్ట్ ఒకవేళ విరాట్ కోహ్లీ కాంబినేషన్ వర్కౌట్ అయినట్లయితే ఐ థింక్ ఎందుకు అంతకంటే ఎక్కువగా కావాల్సిందే. ఎందుకంటే మనం అంటుంటాం కదా ఎప్పుడు కూడా వెంకట్, వెల్ బిగన్ ఈజ్ హాఫ్ డన్ అని చెప్పి. సో ఒక స్టార్టింగ్ మంచిది లభించినట్లయితే ఐ థింక్ మీరు అన్నట్టుగా మిడిల్ ఆర్డర్ పైన అంత ప్రెషర్ ఉండకపోవచ్చు. లివింగ్ స్టోన్ వచ్చే సమయానికి, డేవిడ్ వచ్చే సమయానికి, బీతల్ వచ్చే సమయానికి దే కెన్ బి లిటిల్ రిలాక్స్డ్. ఈవెన్ రదర్ఫర్డ్ లాంటి ఒక మీడియం పేసర్ ఆల్రౌండర్ కూడా ఉన్నాడు వెస్టిండీస్ చెందినటువంటి. సో బట్ ఫారిన్ కాంబినేషన్స్ ఎలా ఎక్కడ వర్కౌట్ అయితే అనేది క్వశ్చన్ మార్క్ ఉంది. ఎందుకంటే చాలా మంది ఉన్నారు. మీరు బీతల్ నేనేమంటానంటే సచ్ అన్ ఎక్సైటింగ్ క్రికెటర్, ప్రతి మ్యాచ్ లో ఆడించవచ్చు. ఒక మ్యాచ్ లో కాకుండా ఒక మ్యాచ్ లో రాణిస్తాడు, బౌలింగ్ చేస్తాడు, ఫీల్డింగ్ చేస్తాడు, అండ్ లెఫ్ట్ హ్యాండెడ్ గా కూడా ఉపయోగపడతాడు మీకు. సో అతనికి అడ్వాంటేజ్ కూడా ఉంది. సో ఎక్కడ ఎలా ఫస్ట్ వర్కౌట్ అవుతాయి అనేది వీ హావ్ టు వెయిట్ అండ్ సీ ఫర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అబ్సల్యూట్లీ మీరు అన్నట్టుగా కోహ్లీ అండ్ సాల్ట్ యొక్క కాంబినేషన్
వాళ్ళకు మంచి ఫామ్ కనబరిచినట్లయితే ఐ థింక్ ఇంకా అంతకంటే కావాల్సింది ఏంటి? ఎందుకంటే కోహ్లీ అఫ్ కోర్స్ హాస్ బిన్ బ్రిలియంట్. ప్రతి ఐపీఎల్‌లో ఆడుతూనే ఉన్నాడు అతను. సెంచరీల మూత కూడా మోగించినటువంటి ఐపీఎల్స్ ఉన్నాయి అతనివి. సో ఈ సంవత్సరం మంచి ఫామ్‌లో కూడా ఉన్నాడు. మరొకసారి ఫామ్‌లోకి వచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో సెంచరీ, హాఫ్ సెంచరీ. ఐ థింక్ 2020నే ఒకటేంటంటే వెంకట్ రిటైర్ అయిన తర్వాత ఇప్పటివరకు ఆడలేదు. ఎందుకంటే 2024లో అమెరికాలో వెస్టిండీస్‌తో జరిగినప్పుడు లాస్ట్ టీ20 మ్యాచెస్ ఆడాడు. ఆ తర్వాత ఎక్కువగా టెస్ట్ మ్యాచెస్ ఆడడం చూసాం. వన్ డే మ్యాచెస్ చూసాం. బట్ ఫర్ ఎ ప్లేయర్ లైక్ హిమ్ యాక్చువల్లీ అంత పెద్ద అది కూడా ఉండకపోవచ్చు అడ్జస్ట్ కావడానికి. బికాస్ ఈ నోస్ హౌ టు ప్లే. ఏ ఫార్మాట్లో ఎలా ఆడాలనో ఐ థింక్ ఈ నోస్ బెటర్. అండ్ నేను అనుకుంటాను ఆ కాంబినేషన్ పైనే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీరు అన్నట్టుగా. సాల్ట్ అండ్ కోహ్లీ కాంబినేషన్. సుధీర్ గారు, మనకు హోమ్ టీము సన్ రైజర్స్ అయినా ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టీమ్గా ఆర్సీబీ ముందుంటుంది. సో అందుకనే మనం ఆర్సీబీ గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నాం. దీంతోపాటు ఏదైతే దేవదత్ పడికల్ ఉన్నారో, దేవదత్ పడికల్ ఐపీఎల్లో అంటే స్ట్రైక్ రేట్ మీద అతనికి ఇష్యూస్ ఉన్నట్టుగా ఉంటుంది. సో అతని స్ట్రైక్ రేటు 130 అలా ఉంటుంది. సో అది ఏమైనా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉందా? దేవదత్ పడికల్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఈజ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ఛాన్సెస్ టు కమ్ బ్యాక్ ఇన్ టు ది ఇండియన్ టీమ్. మరొకసారి దేవదత్ పడికల్ మంచి ఎబిలిటీ ఉన్నటువంటి ప్లేయర్. అండ్ అతడు కూడా లెఫ్ట్ హ్యాండెడ్ కావడం కొంచెం ప్లస్ పాయింట్ అవుతుంది. అండ్ ఈవెన్ దేవదత్ పడికల్తో పాటు జితేష్ శర్మలో కూడా కొన్ని ఈ రీసెంట్ టైంలో మార్పులు చూసాం. అతను ఓపెనింగ్ చేయడం ఇష్టపడుతుంటాడు, బట్ మిడిల్లో ఎక్కువగా ఆడుతున్నాడు. అండ్ ప్రీతం గందే అని చెప్పి ఐ హావ్ నోన్ హిమ్ వెరీ వెల్ యాక్చువల్లీ. నాగ్పూర్లో విదర్భకు చాలా సంవత్సరాలు ఆడాడు. అండ్ ఒక పీరియడ్లోనైతే వెంకట్ ఇండియాకు కూడా ఆడే ఎబిలిటీ ఉన్నటువంటి బౌలర్ అని చెప్పి ఆఫ్ స్పిన్నర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. బట్ అప్పుడు కాంపిటీషన్ ఎక్కువగా ఉండేది. హర్భజన్, రాజేష్ చవాన్ ఉండడంతో అతనికి ఛాన్స్ రాలేదు. సో అతని అడ్వైజ్ అనేది జితేష్ శర్మ కూడా చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో రీసెంట్ గా. చాలా వర్కౌట్ అయింది అంటే అని చెప్పి, ఎందుకంటే మిడిల్లో ఆడడం అనేది అడ్వైజ్ అతనే ఇచ్చాడని చెప్పి. సో ఇట్స్ వర్కింగ్ వండర్స్ ఫర్ అని చెప్పి. సో పడికల్ కూడా ఇప్పుడు ఫస్ట్ డౌన్ వస్తాడా, సెకండ్ డౌన్ వస్తాడా, వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. ఎందుకంటే మీకు పట్టిడర్ ఉండడంతో పట్టిడర్ నేను అనుకుంటాను మిడిల్లో వస్తే బాగుంటుంది. బికాస్ పట్టిడర్ కూడా సేమ్ అడ్వైజ్ ఇచ్చాడు అతను. పట్టిడర్ కూడా మీకు మిడిల్లో వచ్చిన తర్వాతనే ఎక్కువగా సిక్సర్లు కొట్టడం అది. పట్టిడర్ ప్లే స్పిన్నర్స్ వెళ్ళండి కెప్టెన్. సో అతడు ఫస్ట్ పవర్ ప్లే తర్వాత వస్తే బాగుంటుంది. ఫస్ట్ పవర్ ప్లే తర్వాత ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ కపుల్ ఆఫ్ వికెట్స్ కోల్పోయినట్లయితే ఈ కెన్ అటాక్ ది స్పిన్నర్స్ వెల్. సో వాళ్ళకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అంటే జితేష్, పట్టిడర్లో ఈ ముగ్గురులో ఎవరు ఎక్కడ ఫిట్ అవుతారని చెప్పి కొంచెం వర్కౌట్ కూడా కావాలి వాళ్ళకు. అండ్ ఐ థింక్ పడికల్ ఫామ్ అనేది కూడా అబ్సల్యూట్లీ మీరు చెప్పినట్టుగా చాలా ఇంపార్టెంట్. ఈజ్ ఎ ఫెంటాస్టిక్ ప్లేయర్. మంచి స్ట్రోక్స్ ఉన్నాయి. ఫస్ట్ ఐపీఎల్లోనే తన టేస్ట్ చూపించాడు. బట్ ఆ తర్వాత మీరు అన్నట్టుగా కొంచెం కన్సిస్టెన్సీ అనేది మిస్ అవుతూ వచ్చింది. బట్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీకి అతడు మంచి తోడుగా నిలిచినట్లయితే మిడిల్లో టాప్ ఆర్డర్లో ఇట్ కెన్ బి వెరీ గుడ్ ఫర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, నో డౌట్. ఎందుకంటే బ్యాటింగ్ హెస్ బీన్ దర్ మెయిన్ స్ట్రెంగ్త్. సుధీర్ గారు, టీమ్ కూర్పును తీసుకుంటే లివింగ్ స్టోన్ గురించి మనం చెప్పుకోవాలి. అతను వచ్చిన ప్రతిసారి ఓవర్ హైప్తో వస్తుంటాడు, కానీ ప్రతిసారి చెప్పుకోదగ్గ మ్యాచెస్ అయితే అతని దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ అయితే కనిపించట్లేదు. లివింగ్ స్టోన్ ఈసారి ఆయన ప్రదర్శన మీద మీ ఒపీనియన్ ఏంటి? అబ్సల్యూట్. చాలా మంది ఇంగ్లీష్ ప్లేయర్స్ లో మీకు సెట్ అయిన వాళ్ళలో మీరు చూసినట్లయితే పీటర్సన్ స్టార్టింగ్ లో పర్వాలేదు, చక్కగా ఆడేది, కొంచెం కన్సిస్టెన్సీ కనబరిచాడు అతడు ఆడినటువంటి ఫ్రాంచైజెస్ కు. ఆ తర్వాత మీకు బట్లర్ ఒకడు మాత్రం కన్సిస్టెంట్ ప్లేయర్ గానే ఇంగ్లీష్ ప్లేయర్స్ లో ఒక మంచి పేరు తెచ్చుకున్నాడు. మిగతా ప్లేయర్స్ అందరూ కూడా ఐ థింక్ నేను అనుకుంటాను కొంచెం డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ కనబరుస్తూ వచ్చాడు. మోయిన్ అలీ వాజ్ గుడ్ ఫర్ చెన్నై. అండ్ ఈవెన్ శామ్ కరణ్ కూడా అంత పెద్ద పర్ఫార్మెన్స్. ఇంగ్లీష్ ప్లేయర్స్ నిజంగా కొంతమంది మాత్రమే రాణించడం చూసాం. సో బౌలింగ్ లో ఆఫ్ కోర్స్ దేర్ హావ్ బీన్ కపుల్ ఆఫ్ బౌలర్స్ హూ హావ్ డన్ వెల్. బట్ లివింగ్ స్టోన్ మీరు అన్నట్టుగా హి హస్ నాట్ లివ్డ్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్స్. అతని ఎబిలిటీ మామూలు ఎబిలిటీ కాదండి. ఈ కెన్ ఏ అటాక్ నైనా చిత్తు చేయగలగాడు. ఎటువంటి సిచ్యువేషన్ లో కూడా అతడు ప్రెషర్ లో లేకుండా షాట్స్ ఆడే కెపాసిటీ ఉన్నటువంటి ప్లేయర్. అండ్ బిగ్ హిట్స్ సాధించగలుగుతాడు. గ్రౌండ్ ఎంత పెద్దగా ఉన్నా కానీ ఈ కెన్ హిట్ ద బాల్ అవుట్ ఆఫ్ ద గ్రౌండ్. అంత ఎబిలిటీ అతనికి ఉంది, కెపాసిటీ ఉంది. బట్ మీరు అన్నట్టుగా టాలెంట్ మాత్రం ఇంతవరకు అనుకున్నట్టుగా అతనిది ఐపీఎల్లో చూడలేకపోయినాం. బట్ ఈ ఐపీఎల్ అనేది అబ్సల్యూట్లీ, ఎందుకంటే టీం చేంజ్ అయింది కనుక, పంజాబ్ నుండి ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ కు వచ్చాడు కనుక బిట్ ఆఫ్ లక్ కూడా కావాలి రాణించడానికి. అండ్ లెట్స్ హోప్ దట్ యూ విల్ హ్యావ్ దట్ ఇన్ దిస్ ఐపీఎల్. సుధీర్ గారు, ఆర్సీబీ టీం తీసుకుంటే బ్యాటింగ్ డెప్త్ ఎలా ఉందంటే టీమ్ 8లో డేవిడ్ వస్తున్నారు. టీమ్ డేవిడ్ నెంబర్ 8 ప్లేస్లో వస్తున్నారు. సో అంత డెప్త్ ఉంది. టిమ్ డేవిడ్ కంటిన్యూస్ గా ఆడే, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉంది కనుక బేతల్ కు స్టార్టింగ్ లో ఛాన్స్ ఇవ్వకపోవచ్చు. బట్ దట్స్ టీమ్ మేనేజ్మెంట్ డెసిషన్. ఎందుకంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ చిన్న స్పిన్ ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నాయి, ఈవెన్ లివింగ్ స్టోన్ కూడా కెన్ బౌల్ యాక్చువల్లీ, ఇస్ గుడ్ ఆల్రౌండర్.
అండ్ మంచి మంచి మ్యాచెస్లో కూడా వికెట్స్ తీస్తుంటాడు. సో బ్యాటింగ్లో డెప్త్ అద్భుతంగా ఉంది. వాళ్ళకు ఓన్లీ వర్రీయింగ్ ఫ్యాక్టర్ స్టార్టింగ్ నుండి కూడా మనం చెప్పాం కదా, ఓన్లీ పేసర్స్ డిసప్పాయింట్ చేస్తూ రావడం. స్పిన్నర్స్లో యజ్వేందర్ చహల్ ఉన్నప్పుడు డిఫరెంట్గా ఉండేది. జంపా ఒక సీజన్లో ఆడాడు, ఆ తర్వాత కోవిడ్ అప్పుడు మళ్ళీ మధ్యలో వెళ్ళిపోయినాడు అతను, యూనో. సో అది ఒక్కసారి సడన్గా వాళ్ళకు అదైపోయింది మధ్యలో వెళ్ళిపోవడంతో. సో ఈ సంవత్సరం అబ్సల్యూట్లీ కొంచెం పేస్ డిపార్ట్మెంట్లో భువనేశ్వర్ ఎక్స్పీరియన్స్ చాలా ఉపయోగపడుతుంది లోకల్ ఇండియన్ బౌలర్స్లో. అండ్ దయాల్ యాక్చువల్లీ కొంచెం మెచ్యూర్డ్గా ఉన్నట్టుగా కనబడుతున్నాడు. అండ్ బ్యాటింగ్లో ఏం ప్రాబ్లం లేదు. బ్యాటింగ్లో మీరు అన్నట్టుగా అబ్సల్యూట్లీ చాలా డీప్ వరకు బ్యాటింగ్. ఈవెన్ భువనేశ్వర్ ఆల్సో కెన్ బ్యాట్ యాక్చువల్లీ, కొంచెం కావాలి అంటే ఆడగలుగుతారు, అతనికి కెపాసిటీ ఉంది. అండ్ డొమెస్టిక్ మ్యాచెస్లో కూడా మంచి స్కోర్స్ ఉన్నాయి అతనికి. అండ్ ఒకటే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకు పేసర్స్లో ఇంజరీ ఫ్రీ తోటి ఎవరు కంటిన్యూ అవుతారు. హేజల్వుడ్కు ఆల్రెడీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ ఎంగిడి కూడా చాలా రన్స్ ఇస్తాడు, బట్ కపుల్ ఆఫ్ సీజన్స్లో ప్లేయింగ్ ఫర్ చెన్నై బోల్డ్ వెల్ యాక్చువల్లీ ఐ థింక్. సో అతన్ని కూడా మీరు కంటిన్యూస్గా అయితే ఆడించలేరు కదా. మీకు కావాల్సింది 4 ప్లేయర్స్ అంటే ఇప్పుడు సాల్ట్ ఉంటాడు, ఎలా అయినా లివింగ్ స్టోన్ ఉంటాడు, డేవిడ్ ఉన్నాడు అంటే ఓన్లీ హేజల్వుడ్నే ఆడిస్తారు. ఆర్ లేకుంటే ఫర్ ఎగ్జాంపుల్ డేవిడ్ కాకుండా మీకు ఒక ఎక్స్ట్రా బౌలర్ కావాలి అన్నప్పుడు యూ కెన్ థింక్ ఆఫ్ ఎంగిడి, ఆర్ యూ కెన్ థింక్ ఆఫ్ శ్రీలంకన్ ఫాస్ట్ బౌలర్, ఆర్ యూ కెన్ ఈవెన్ థింక్ ఆఫ్ వెస్ట్ ఇండియన్ ఆల్రౌండర్, అండ్ యూ కెన్ ఈవెన్ థింక్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ బీతెల్ విషయం కూడా ఆలోచించవచ్చు. సో ఎలా వాళ్ళు సెట్ చేసుకుంటారు టీం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ స్టార్టింగ్లో. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ దాట్. సుధీర్ గారు, మీరు అన్నట్లే బౌలింగ్లో ఏదైతే ఫాస్ట్ బౌలింగ్ ఉంది, కానీ ఫాస్ట్ బౌలింగ్లో అంత ఫాస్ట్గా అంటే హై స్పీడ్ 140 దాటి వేసే ఫాస్ట్ బౌలర్లు అయితే లేరు. హ్యాజల్వుడ్ ఉన్నారు, చాలా పర్ఫెక్ట్ లెంత్తో వికెట్లు తీస్తాడు అతను. సో భువనేశ్వర్ కుమార్ కూడా పర్ఫెక్ట్ లెంత్తో వేస్తారు. సో వీళ్ళ బౌలింగ్ ప్రాబ్లం ఏంటంటే ఫాస్ట్ స్పిన్నర్స్ లేరు, మీడియం స్పిన్నర్స్ కానీ చూడొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే భువనేశ్వర్ కుమార్తో ఫుల్ ఓవర్స్ వేయించే అవకాశం ఉంటుందా? మీకు భువనేశ్వర్ కుమారే 4 ఓవర్స్ వేస్తాడు కంపల్సరీ. అతని ఎక్స్పీరియన్స్ ఇండియన్ వికెట్స్ పైన చాలా ఉపయోగపడవచ్చు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే మీరు డేవిడ్ని ఆడించినప్పుడు డేవిడ్ కంటిన్యూస్గా బౌలింగ్ చేయడు. ఎప్పుడు కూడా మనం చూసాం డేవిడ్ కూడా ఎక్కువగా ఒక ఫినిషర్గా బ్యాటర్గానే ఆడాడు గతంలో కూడా ముంబైకి ఆడుతున్నప్పుడు. బట్ అతడు కూడా 4 ఓవర్స్ కంటిన్యూస్గా వేసినటువంటి దాఖలా నాకు ఎక్కడ కనబడలేదు. సో మీకు 4 ఓవర్స్ వేసి బ్యాటింగ్ చేసే ఆల్రౌండర్ ఎవరంటే మీకు ఓన్లీ వెస్ట్ ఇండియన్ ఒకడే ఉన్నాడు, రదర్ఫర్డ్. ఓకే, షెఫర్డ్ సారీ. సో అతను ఒకవేళ ఆడినట్లయితే మీకు ఐ థింక్ ఇట్ కెన్ బి గుడ్ ఫర్ దెమ్. ఎందుకంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మెయిన్ బౌలర్స్ వర్కౌట్ కానప్పుడు, లేకుంటే మెయిన్ బ్యాటర్స్ రాణించినప్పుడు మీకు అతను ఒక హిట్టింగ్ కూడా చేయగలుగుతాడు. అండ్ అద్భుతమైనటువంటి ఎబిలిటీ ఉంది, మంచి ఫీల్డర్ అతను, మంచి అథ్లెటిసిజం కనబరుస్తాడు ఆన్ ద ఫీల్డ్ యాక్చువల్లీ పిచ్లో. సో అటువంటి ఆల్రౌండర్ ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళకు ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముంబైకి హార్దిక్ పాండ్యా ఉన్నట్టు, మీరు స్టాయినిస్ ఒక టీంలో ఉన్నట్టు, మీకు అటువంటి ఆల్రౌండర్ కూడా మీకు లేకపోవడం మీకు లివింగ్ స్టోన్ బౌలింగ్ చేస్తాడు, బట్ లివింగ్ స్టోన్ మీకు ఖచ్చితంగా 4 ఓవర్స్ వేస్తాడని చెప్పలేం. యూ కెన్ ఫిల్ ఇన్ ద గ్యాప్స్ యాక్చువల్లీ. 4 ఓవర్స్ వేసే కెపాసిటీ ఉన్నా కానీ ప్రతిసారి కూడా అతని పైన మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. బట్ మెయిన్ బౌలర్స్లో వాళ్ళకు మెయిన్ ఆల్రౌండర్స్లో ఒక రదర్ఫోర్డ్ ఒక వెస్ట్ ఇండియన్ ఒకతే కనబడుతున్నాడు కనుక ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి. బీతల్ ఉన్నాడు, బీతల్ని వరుసగా ఆడిస్తారా? ఇక్కడ బీతల్ కెన్ బౌల్, బీతన్ కెన్ ఫీల్డ్, బీతన్ కెన్ బ్యాట్ ఆల్సో. ఒక లెఫ్ట్ హ్యాండర్గా కూడా ఉపయోగపడుతుంది. సో అందుకని వీ హావ్ టు వెయిట్ అండ్ సీ వాళ్ళ కాంబినేషన్స్ ఎలా వర్కౌట్ అవుతాయి. ఫస్ట్ వాళ్ళు ఇండియన్ బౌలింగ్ స్ట్రెంత్లు ఉంచుకొని ఫారిన్ బ్యాటర్స్ ఆడిస్తారు ఎక్కువగా. సాల్ట్, లివింగ్ స్టోన్ అండ్ డేవిడ్ ఉన్నారంటే ముగ్గురు కూడా బ్యాటింగ్లోనే. అంటే లివింగ్ స్టోన్ బౌలింగ్ చేసా, డేవిడ్ బౌలింగ్ చేశా, కానీ స్పెషలిస్ట్ బౌలర్స్ అయితే కాదు వాళ్ళు, బిట్స్ అండ్ పీసెస్ ఆఫ్ క్రికెటర్స్ లాగా చూడాలి వాళ్ళను. సో మెయిన్ సమస్య అక్కడనే ఉన్నది వాళ్ళకు వెంకట్. ఇంకా సుధీర్ గారు, కెప్టెన్సీ గురించి రజత్ పడిటార్కి కెప్టెన్ అప్పగించడం జరిగింది. అతని కెప్టెన్సీ గురించి అంటే విరాట్ కోహ్లీని కాకుండా విరాట్ కోహ్లీ కూడా అంగీకరించడం జరిగింది. సో అతని కెప్టెన్సీ ఎలా ఉండబోతుంది? అతని కెప్టెన్సీ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ ఎంజాయ్ ఫుల్ ఫ్రీడమ్ అండి. ఇప్పుడు మనం గతంలో కూడా చూసాం, చెన్నై సూపర్ సిఎస్కే వాళ్ళు ధోని ఉన్నప్పుడు మధ్యలో జడేజాని తీసుకురావడం, ఆ తర్వాత ఎన్నో విన్నాం కూడా జడేజాకు ఫుల్ ఫ్రీడమ్ లేకపోవడంతో ఈ వాజ్ ఆల్సో వెరీ యాంగ్రీ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ద టోర్నమెంట్ అని చెప్పి. సో ఎప్పుడైతే ఒక కెప్టెన్గా మీరు ఎంపిక చేస్తారో ఒక ప్లేయర్ను, అతనికి ఫుల్ ఫ్రీడమ్ అనేది ఉండాలి. అఫ్కోర్స్ విరాట్ కోహ్లీ యొక్క సజెషన్స్ అండ్ పీస్ ఆఫ్ అడ్వైస్ డెఫినెట్లీ చాలా ఉపయోగపడుతుంది. అది లేకుండా అతడు క్యాప్టెన్సీ ముందుకు వెళ్ళలేడు. డెఫినెట్లీ విరాట్ కోహ్లీ తోటి అన్ని చర్చలు చేస్తూనే ఉంటాడు ఆన్ ద ఫీల్డ్. అండ్ అతనికి ఇంకా లివింగ్ స్టోన్ లాంటి ప్లేయర్స్ కూడా కొంచెం హెల్ప్ఫుల్గా ఉండవచ్చు, బికాస్ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కనుక. బట్ ఒక కెప్టెన్కు ఫస్ట్ ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి అతడు ఎలా లీడ్ చేస్తున్నాడో చూడాలి. ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ టెస్ట్ ఫర్ హిమ్. ఎందుకంటే మంచి స్టార్ స్టడెడ్ ఉన్న టీంను లీడ్ చేయబోతున్నాడు, అండ్ దట్టు ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి టీం లీడ్ చేయబోతున్నాడు కనుక బిట్ ఆఫ్ ప్రెషర్ విల్ బి ఆన్ దెమ్ ఆన్ హిమ్ యాక్చువల్లీ. బట్ ఒక్కొక్కసారి
ఏమవుతుందంటే మనకు వెంకట్, కొంతమంది క్యాప్టెన్స్ లక్కీగా కూడా ప్రూవ్ అవుతుంటారు. టాస్లు ఎక్కువగా గెలుస్తుంటారు కీలకమైన సమయాలలో. టాసెస్ కూడా చాలా కీలకంగా మారుతాయి కొన్ని మ్యాచెస్ లో. సో దాట్ ఐ థింక్ వీ హావ్ టు వెయిట్ అండ్ సీ, బికాస్ కెప్టెన్ యొక్క కావాల్సింది లక్ కూడా. ఆ లక్ అతనికి ఎంతవరకు ఉందనేది కూడా చూడాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్ మీ విశ్లేషణ అందించినందుకు సుధీర్ గారు. సో ఇది ఎప్పటి నుంచో అంటే మనకు సొంత టీమ్గానే కాకుండా ఒక ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఆర్సీబీ ఎప్పటి నుంచో కప్ గెలవాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. ఈసారైనా గెలుస్తుందా లేదా అనేది చూడాలి. సో ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.